నిన్నటి వరకు అధికారంలో ఉండేవాళ్ళు దిగిపోయారు, ఇక రారేమో అనుకున్న వాళ్ళు పైకి వచ్చారు. నమశివాయ. నేను కోరుకుంటున్నా, నాకు పార్టీలు పక్షపాతాలు లేవు, నేను ధర్మపక్షపాతి. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే. ఉండడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా. నాకు చెప్పొద్దు, నువ్వు నేను ఓడి గురించి అడిగితే వెళ్ళిపోతా. అక్కర్లేదు, మాకు పొత్తు ప్రధానం. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. ఎవడు ఒప్పుకోడు 21 సీట్లకి, అంత ఇమేజ్ ఉన్నవాడు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. అటు చూడు, అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అటు చూడు బే. 23 చోట్ల నెగ్గాడు, 23 చోట్ల నెగ్గాడు. ఎందుకండి ఒకే మాటను 2 సార్లు చెప్తారు? ఒకసారి చెప్తే వినపడుతుంది. రోజా పరిస్థితి ఏంటి సార్? రోజా పరిస్థితి అస్సాం ట్రాక్టర్ టాలీల మీద డాన్సులు వేసుకోవాలి. పవన్ కళ్యాణ్ భగవంతుడు ఆశీర్వచనం అతనికి, అతని పార్టీకి, ఆంధ్రప్రదేశానికి సంపూర్ణంగా లభించాలని ఆశీర్వదించండి మావయ్య. ముందు గెలవడం ప్రధానం, అది కూడా ప్రజల కోసం అంతే. 23 చోట్ల నెగ్గాడు, ఖచ్చితంగా వచ్చేసాయి. ఇవాళ అతనికి ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కర్లా. లేక అర్థమైందా రాజా? జగన్ అనే నేను అని జగనన్న అక్కడ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. వై నాట్ 175 అంటూ విర్రవీగి కేవలం 11 సీట్లకే పరిమితమై చతికిలపడ్డ జగన్ మాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరు అన్న బాగా చేసుకునే పండుగ ఫ్రెండ్స్.